నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు బేద రవిచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాల. కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దేదానికే దిక్కుదోచనటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకి రాద్ధాంతం చేయడం తప్ప ఓ సిద్ధాంతం లేని పార్టీ, ఓ పద్ధతి పాడు లేని పార్టీ నాయకుడు వైకాపా నాయకుడు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, నాయకులు దోచేసిన లక్షల కోట్ల దోపిడీని ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన అధికారంలోకి రాగానే 2019లో ముఖ్యమంత్రిగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాడు. ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది ప్రజల విజయం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు తను చేసిన పాపాలకి, తన ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీకి దేవుడు వేసిన శిక్ష అని ఎందుకు ఒప్పుకోలేకున్నాడు? ఒక దైవాంశ సంభూతుడిలాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడో ఆ దేవుడు వేసిన శిక్షే 11 సీట్లు, ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దేవుడే చేశాడు. ఈరోజు నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. 57% ఓట్లు, 93% సీట్లు వచ్చిన భారతదేశంలోనే ఏ ఎన్నికల్లో, ఏ రాష్ట్రంలో, ఒక్కసారి తమిళనాడులో ఏదో వచ్చినట్టుంది, 93% సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజుల్లో రద్దు చేయాలంట. అసలు ముఖ్యమంత్రి గారు ఇంకా లెక్కలు చూసుకునేదానికే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక కొత్త నాయకుడిగా ప్రభుత్వంలోకి మొదటిసారి వచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి. 50 రోజులు దాటిపోయినా ఎక్కడ ఏం జరిగిందో, ఏ శాఖలో ఏమి లోన్లు తెచ్చారో, ఏ శాఖలో ఏం కుదవ పెట్టారో, ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో అర్థం కానిటువంటి పరిస్థితులు. వీళ్ళు మా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు. అన్నీ విచారణ చేపడుతున్నారు. మొత్తం అన్ని టీమ్స్ని ఫామ్ చేశారు. నెల్లూరు జిల్లాలో అన్నిటి మీద కూడా 1 by 1 చేస్తూ వస్తున్నారు. అధికారులు జిల్లాలో ఇప్పటికే ఇంకా ఉన్న అధికారులు ఎన్ని ప్రభుత్వం కదా, మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడి ఉంటే, అంటే గవర్నమెంట్ పాలసీగా ఇంకా ట్రాన్స్ఫర్స్ ఇది కన్ఫామ్ చేయలేదు కదా, దాంతో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంతా ఒక నెలలో అన్ని మార్పులు చేర్పులు. ఆల్రెడీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రకటించారు కదా,
నాడు నేడు మీద సమగ్ర విచారణ చేపడుతున్నాం. దాని మెటీరియల్స్ సెంట్రలైజ్ చేసి తీసుకున్నట్టు సప్లైస్ గురించి కానీ వీటి మీద అన్నీ అదే చెప్తుండేది. పరిస్థితులు ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి నాయకుడైనా ఒక కొత్తగా అధికారంలోకి వచ్చి పదవి చేపడితే ఎలా ఉంటుందో అలా ఉంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో, ఫైళ్ళు ఉన్నాయో లేవో, అసలు ఎవరు పాటికోళ్ళు అటెండర్లు డ్రైవర్లు ఎత్తుకొని పోయి తగలబెట్టేస్తున్నారు. రోజుకు ఒకటి చూస్తున్నారు కదా, మీరే మీడియానే చూస్తున్నారు కదా. విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. అన్ని లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.